సార్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని దూరం చేసి తెలంగాణలో పాగా వేయాలి అని చెప్పేసి బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందుకే రేవంత్ పై బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న చర్చ నడుస్తోంది. అంటే వాస్తవంగా సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే అనుమానం రాకపోదు. ఎందుకు కాంగ్రెస్ తో రేవంత్ తో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని. సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏంటి? ఇంకాస్త ముందుకెళ్తే 2023 కన్నా ముందు మీకు దుబ్బాక బై ఎలక్షన్ తో మొదలు పెడితే తెలంగాణ హిస్టరీ, బీజేపీ దుబ్బాకలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మామూలు విజయం కాదు అది. సో 1000 ఓట్లతో రఘునందన్ రావు గెలుపు అసలు తెలంగాణ రాజకీయాల చరిత్రనే మలుపు తిప్పిన ఎన్నికది. ఆ తర్వాత జిహెచ్ఎంసీలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. ఇక హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ సాధించిన విజయం అయితే అది మామూలు విజయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పేవాళ్ళు, సార్ మా సారు ఇక చేయలేని పని అంటూ ఏది లేదు, అన్ని చేశారని. రాజేందర్ ఓడించటానికి ఉపయోగించిన ఆయుధము లేదు, పన్నని వ్యూహము లేదు, చేయని ప్రయత్నము లేదు. భూమి ఆకాశాలు ఏకం చేశారు కేసీఆర్. అయినా 25,000 మెజార్టీతో ఈటల రాజేందర్ గెలిచారు. ఇంత అద్భుతమైన విజయాలు వస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హుజూర్ నగర్ లో సిట్టింగ్ సీట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్లో ఓడిపోయి, జానారెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు నాగార్జున సాగర్ లో ఒక జూనియర్ బీఆర్ఎస్ నాయకుడు నోముల నరసింహయ్య కొడుకు చేతిలో ఓడిపోయి, జిహెచ్ఎంసీలో కేవలం 2 సీట్లకే పరిమితమై, హుజూరాబాద్ లో 3,000 ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఎవరు అధికారంలోకి వస్తారంటే అందరి దృష్టి బీజేపీ పైనే. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దూసుకెళ్తున్న సమయం అది. సరిగ్గా ఆ సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధులు, భీష్మ ద్రోణ కృపాచార్యులు చాలా మంది ఉన్నారు అప్పటికి. కానీ కౌరవ సైన్యములో భీష్మ ద్రోణ కృపాచార్యులు లాంటి మహావీరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నేను కౌరవసేనతో పోల్చను, కానీ అంతటి సీనియారిటీ ఉన్న అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. సో కేవలం నాయకుల సీనియారిటీ దృష్టి నుంచి మాత్రమే పోలుస్తున్నాడు, రాంగ్ మీనింగ్లు తీయకూడదు. సో అలాంటి ఒక తెలంగాణ రాజకీయాల్లో దురంధరులు లాంటి నాయకులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి వీళ్ళంటే మామూలు లీడర్లు కారు కదా. సో అలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ దూకుడును తట్టుకోలేకపోయింది. బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఒక యువకుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పైన విశ్వాసం ఉంచింది. కాంగ్రెస్ పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయాయి. బీజేపీ డామిట్ కథ అడ్డం తిరిగింది. కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇది సహజంగానే బీజేపీ డైజెస్ట్ చేసుకోలేదు కదా. ఎందుకంటే తమ చేతికి అధికారం వస్తుంది అనే నమ్మకంతో బీజేపీ ఉండగా, బీజేపీ స్వయంకృతాపరాధాలతో దెబ్బతిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని ఇచ్చాక ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విశ్వాసాన్ని కల్పించగలిగారు రేవంత్ రెడ్డి. ఇది నేను చెప్పడం కాదు, మీరు లోక్ నీతి సిఎస్డిఎస్ వారి పోస్ట్ పోల్ స్టడీ చూడండి, మీకు ది హిందూ పత్రికలో ఉంటుంది, గూగుల్లో కొడితే వస్తుంది. సో కేసీఆర్ ఒక 30% ఏమో ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ పేరు చెప్తే 22% రేవంత్ రెడ్డి పేరు చెప్పారు. ఇంకా మిగతా ఏ కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ నాయకులు దరిదాపులో కూడా లేరు. అంటే కేసీఆర్ కు పోటీగా రేవంత్ రెడ్డి అనే భావన తెలంగాణ సమాజంలో వచ్చాకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలుగుతుందన్న విశ్వాసం వచ్చి కేసీఆర్ను ఓడించాలనుకున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. ఇది రియాలిటీ కదా. సో అప్పటి నుంచి బీజేపీకి రేవంత్ రెడ్డి వచ్చి మాకు అంది వచ్చిన ఫలితాన్ని కాకుండా చేశాడు అనే భావన బీజేపీలో ఉంటుంది. వాస్తవంగా బీజేపీ తన స్వయంకృతాపరాధాలని కూడా మరి గుర్తిస్తుందో లేదో, కానీ ఇది మాత్రం భరించలేని పరిస్థితి. ఎందుకంటే తమకే అవకాశం వస్తుంది, ఇక కాంగ్రెస్ లేవదు, కాంగ్రెస్ ఎక్కడా అని అప్పుడు ప్రశ్నలు వస్తున్న సమయం అది. అందువల్ల ఇది అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేయాలి అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని విడగొడితేనే తమకు ఇక్కడ స్కోప్ ఉంటది అనేది బీజేపీ వ్యూహం. పోనీ ఆ తర్వాత అయినా తెలంగాణ రేవంత్ రెడ్డి
స్థిరంగా ఉండదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు తిరుగుబాటు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరమవుతుంది, కాంగ్రెస్ లో కుమ్ములాట్లు వస్తాయని బీజేపీ ఊహించింది. కానీ అది కూడా జరగలే. కాంగ్రెస్ పార్టీ చాలా యునైటెడ్ గా ఉంది. కాంగ్రెస్ సీనియర్లు చాలా సంయమనాన్ని పాటిస్తున్నారు. ఎక్కడా రేవంత్ కు డీస్టేబిలైజింగ్ కండిషన్స్ కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ తేవడం లేదు. మీరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళ మీరు బిహేవియర్ చూడండి. వారు ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తమ రాజకీయ ప్రయోజనాల కొరకు రేవంత్ కు పీఠానికి ఎసరు పెట్టి కాంగ్రెస్ పార్టీలో ముసలాలు సృష్టించాలన్న ప్రయత్నాలు చేయడం లేదు. ఇది సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేకులకు కాస్త నిరాశ చెందుతారు కదా. అలా ఆశించింది ఏంటి? కాంగ్రెస్ లో కొట్టుకుంటారు, కుమ్ములాట్లుంటాయి, అసలు రేవంత్ రెడ్డిని 3 నెలల ముచ్చటే అనుకున్నారు. అది జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ వరుస విజయాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది, జూబ్లీలు గెలిచింది, పంచాయతీ ఎన్నికలు గెలిచింది, మున్సిపల్ ఎన్నికలు గెలిచింది. ఏ ఎన్నిక పడితే ఆ ఎన్నిక గెలుస్తుంది కదా. సో దానితో బీజేపీలో ఒక ఆందోళన మొదలైంది. రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తే తప్ప మనం కాంగ్రెస్ పార్టీని వీకెండ్ చేయలేము అని. అందులో ఆ వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అని మొదలు పెట్టారు. ఎస్, రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. వీళ్ళు కొత్తగా కనుగొన్నది ఏంటి? రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను స్కూలింగ్ మీ దగ్గర, కాలేజీ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని రేవంత్ రెడ్డి మోడీకి చెప్పాడు కదా. ఆ మాటకొస్తే విద్యార్థి దశలో అనేక సంఘాల్లో ఉన్న వాళ్ళు, ఆ తర్వాత అందుకు విరుద్ధమైన రాజకీయ పార్టీలో చేరుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వామపక్ష విద్యార్థిని ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అలాగే ఏబీవీపీ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు, కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. అందువల్ల విద్యార్థి రాజకీయాలకు తర్వాత రాజకీయాలకు ఖచ్చితమైన పోలికేమీ మనం చెప్పలేము. అందులో రేవంత్ ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. సో ఆ పరిస్థితుల్లో మీకు రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని మొదలు పెట్టారు. అది ఫస్ట్ అటాక్. ఆ అటాక్ తర్వాత మీకు నరేంద్ర మోడీ వచ్చి నాతో కలవండి అని అన్న తీరు, అది కూడా నవ్వుతూ సటారికల్ గా అన్న తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాంగ్రెస్ సీఎం కు బీజేపీ గాలం వేస్తోంది అని. అది చూస్తే మనకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. జ్యోతిరాదిత్య సింధియాకు వేశారు. కర్ణాటక సంక్షోభ సమయంలో డికే శివకుమార్ బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. ఆఖరి కాంగ్రెస్ పార్టీ డికే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేసింది. అప్పుడు డికే శివకుమార్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి కూడా. సేమ్ రేవంత్ రెడ్డి విషయంలో ఎట్లా వచ్చాయి అట్లా వచ్చాయి. సో అందువల్ల మీకు మోడీ ఆ వ్యాఖ్యానం చేయడము, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అంశాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి మాకు ఈ లీకేజీలు ఇచ్చి తనకు వ్యతిరేకంగా ఉన్నాడు గనక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా వ్యతిరేకంగా ఉన్నారు అని భావించి ఆమెను ఓడించడానికి ప్రయత్నం చేశాడనే ఒక కొత్త నరేటివ్ ను బిల్డ్ చేస్తున్నారు. దానికి బీజేపీ మంత్రి కైలాస్ అనే అతను, మధ్యప్రదేశ్ మంత్రి, నాకు తెలంగాణ నుంచే ఈ సమాచారం వచ్చింది మాకు అని చెప్పడము, మీనాక్షి కేసులు. ఇక్కడున్న బీజేపీ ఎంపీ వెంటనే అందుకొని తెలంగాణ నుంచి వచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చాడా, కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు ఇచ్చారో అధిష్టాన వర్గమే విచారణ జరపాలని మొదలు పెట్టారు. నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ సోర్సెస్ బీజేపీకి ఇస్తే బీజేపీ ఆ సోర్సెస్ బయట పెడుతుందా? సహజంగా సోర్స్ ప్రొటెక్ట్ చేస్తారు. సోర్స్ ప్రొటెక్షన్ కొరకు తమకు నష్టం జరిగినా కూడా సోర్స్ ను ఎవరైనా ప్రొటెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ సోర్సెస్ మీన్. నీకు తనకు నష్టం జరిగినా మంచిదే, కానీ సోర్స్ మాత్రం ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటిది బీజేపీ ఎందుకు సోర్స్ చెప్తాంది ఓపెన్ గా? రేపు భవిష్యత్తులో ఎవరైనా కాంగ్రెస్ లో బీజేపీకి ఒప్పందించాలంటే అందిస్తారా? అందువల్ల నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చి ఉంటే ఆ సోర్స్ ను బీజేపీ ప్రొటెక్ట్ చేసుకునేది కదా అని ఒకటి. రెండవది, తెలంగాణలో ముఖ్యమంత్రిగా తానుండి తన పార్టీ నాయకురాలని రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో ఓడించి లేని సమస్యను తంటం రేవంత్ రెడ్డి తెచ్చుకుంటాడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని? ఒకవేళ మీనాక్షి నటరాజన్తో విభేదాలున్నా, అసంతృప్తి ఉన్నా అది తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం అని ఏ సీఎం అని అనుకుంటాడా? మీనాక్షి నటరాజన్ వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే, ముఖ్యమంత్రి పోడు. అలాంటిది తన ముఖ్యమంత్రి పదవిని ఫలంగా పెట్టి, తన అధికారాన్ని ఫలంగా పెట్టి ఒక రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ పైన పదవించుకుంటాడా? ఒకవేళ అదే జరిగిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఓడిపోయినంత మాత్రాన అధిష్టానం వద్ద ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా తగ్గుతుందా? అందువల్ల లాజిక్ తో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఆ పని ఎందుకు చేస్తాడు అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. కావాలని మరి బీజేపీ ఎందుకు పదే పదే అంటుందంటే
నేను మొదట్లో చెప్పిన హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, రేవంత్ రెడ్డి వల్ల తమకు అవకాశం పోయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ముందుకొచ్చింది, అందువల్ల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కు దూరం చేస్తే తమకు అవకాశం వస్తుందన్న భావన బీజేపీలో ఉండవచ్చు. దానికి దేశంలో ఉన్న రాజకీయ సంస్కృతి వల్ల ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే దేశంలో రాజకీయ సంస్కృతి చూస్తున్నాం కదా, ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మూటాముల్లా చదువుకొని అంతా బీజేపీలో చేరుతున్నారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా చేరారు, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ చేరారు, బెంగాల్లో సువేంద్ర అధికారి బీజేపీని చేరారు. ఈ రాజకీయ సంస్కృతి చూసిన వారికి ఈ నరేటివ్ వెంటనే నేమో నిజమేమో ఈ పొలిటీషియన్లు ఎప్పుడు ఎక్కడ ఉంటారో అన్న అనుమానం అయితే కలుగుతుంది. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని నేను అనుకోను. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఏమొస్తుంది, బీజేపీకి ఉన్న 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యి ఆయన ఏం సాధిస్తారు బీజేపీకి దగ్గరై? అంత అమాయకంగా ఆలోచించేటోడైతే ముఖ్యమంత్రి కాగలిగేవాడా?